హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివ బ్లాగ్స్. ఈ ఇన్సిడెంట్స్ వచ్చేసి శ్రీకాకుళంలోనే ఐఐటి కాలేజ్లో జరిగింది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న సృజన్ అనే ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకంటే తనతో పాటు చదివే ఒక అమ్మాయితో జస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ పెట్టుకున్నందుకు ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్కి ఈ రిలేషన్ నచ్చక సో అబ్బాయిని టూ మచ్గా నైట్ 11 to మార్నింగ్ 3 AM వరకు ఆ అమ్మాయి వాళ్ళ బ్రదరు ప్లస్ అతనితో పాటు ఇంకో 7 మెంబర్స్, అంటే మొత్తం 8 మెంబర్స్ ఈ అబ్బాయిని రూమ్కి పిలిచి టూ మచ్గా ర్యాగింగ్ చేసినారంట. సో ఆ టార్చర్ తట్టుకోలేక మనోడు సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. సో యాక్చువల్గా మనోడికి ఫిల్మ్ మేకింగ్ అండ్ మీన్స్ అంటే కూడా ఇంట్రెస్ట్. అది మామూలుగా గర్ల్ ఫ్రెండ్ లేదంటే బెస్టీస్ ఇలాంటి రిలేషన్స్ పెట్టుకుంటే ఎవరికైనా కోపం రావాలి, కానీ సో తన చెల్లిని వేరేవాడు నా చెల్లి అనుకొని బాగా చూసుకుంటుండు అన్నా కూడా వాడు ఏ విధంగా ర్యాగింగ్ చేసినాడో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. సో సృజన్ లేని లోటైతే ఎవరు తీర్చలేరు, కానీ వాళ్ళకి గట్టి శిక్ష పడేలాగా సో మన సృజన్కి జస్టిస్ జరిగేలాగా మనమే సపోర్ట్ చేయాలి. సో ప్లీజ్ ఒక్కరికైనా షేర్ చేయండి వీడియో, అండ్ అందరికీ తెలిసేలా అయితే చేయండి. మీరు చేస్తూ ఉండండి ఇలాంటి వీడియోస్. సో ఇది మాత్రం చాలా టూ మచ్ అబ్బా నాకైతే. సో ప్లీజ్ డూ షేర్.